ఏమ్రా పచ్చటి చెట్లు చూస్తే కళ్ళు మండుతున్నాయి, గట్ల కొట్టేస్తున్నావు. అబ్బా, 100 ఏళ్ల కిందటి చెట్టట రోడ్డు కడ్డముందని అనామత్ లేపుకపోయి ఇంకో కడ నాటిండ్రు తెలుసా. హరితహారంలో చెట్లు మేసినందుకు మేకల మల్లయ్యకు 2000 దండగా, దుక్నానికి అడ్డం వస్తున్నాయని కొమ్మలు కొట్టేసినందుకు ఓనర్కు 5000 జుర్మానా అనే వార్తలు వింటుంటాం. అయితే మొలకలు నాటాలే, పచ్చదనం పెంచాలని అందరు చెప్పే మాట. అయితే మన స్పీకర్ సార్ ఈ ఆర్డర్ వేసిండు. పిట్ట కూడా దాని మీద కూసోదు. అట్లాంటి చెట్లు మీరు తెలంగాణ రాష్ట్రం మొత్తం పెట్టి, నేను ప్రభుత్వానికి కూడా సూచన ఏం చేస్తుందంటే, ఈ కోనా కార్పస్ చెట్లు ఎక్కడైతున్నాయో వాటిని అన్నిటినీ తీసేయవలసిందిగా ప్రభుత్వానికి నేను. కోనోకార్పస్ చెట్లు మస్తు డేంజర్ మరి, చెప్పున పెరుగుతాయి, అందంగా అగుపడతాయి, పచ్చగుంటాయని అర్థహారంలో బొచ్చడు పెట్టిరు అప్పట్ల. అయితే ఏ చెట్టు అయినా కార్బన్ డైఆక్సైడ్ పీల్చుకొని ఆక్సిజన్ రిలీజ్ చేస్తాయి, కానీ ఇవి ఉల్టా మంచి గాలి గుంజుకొని చెడ్డ గాలిని బయటికి ఇడుస్తాయి. కోనోకార్పస్ వల్ల అనేక రకమైన శ్వాసకోశ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. అలర్జీస్ కానీ, ఆస్మా కానీ, ఫంగల్ ఇన్ఫెక్షన్స్. మళ్ళా ఏళ్ళు చాలా లోతుకు పోతాయి కాబట్టి కిందుండే పైపులు కేబుల్లు అలిగిపోతాయి. గుజరాత్ ఇంకా కొన్ని రాష్ట్రాలల్లో ఎన్నడో కొట్టేసిండ్రు. ఎక్కువ మటుకు ఎడారి దేశాల్లో పెట్టుకుంటారు గట్టిగా నిలబడతాయి అని. ఈ సంగతి మనోళ్ళకి తెలిసో తెలియకనో రోడ్ల పొంట పార్కులలో పెడితే ఇవాళ ఇంత పెద్ద చెట్లు అయినాయి. మంచి కావని సర్కార్కు కంప్లైంట్లు వచ్చే వరకు ఖుద్దు స్పీకర్ సారే ఆర్డర్ వేసిండు అన్నట్టు కొట్టేయాలని. కానీ కొట్టేసి అట్లనే ఊకోకుండ్రి సాలరు, అక్కడికి వచ్చే ఇంతకు డబల్ పెట్టుండ్రు జరా.